జై మాత జై తల్లి. నమస్తే అండి. ఇవాళ నిండు పౌర్ణమి అంటే పౌర్ణమి, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం రథం ఇవాళ కదిలింది. ఇప్పటి వరకు రథం కాడ నేను కూడా నా వంతు నేను ఈ బంతి పూలు చక్కగా కింద అలంకరణ చేసేసి ఆ దేవుణ్ణి ఆయన అని కాపాడుకొని ప్రపంచం అందరూ కూడా చల్లగా ఉండాలని కోరుకొని వచ్చానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఏదో గుడికి వెళ్ళి చక్కగా ఏదో ఒకటి వేడుకుంటే ఆ భగవంతుడు మీకు కూడా ఒక వరం ఇస్తాడు. అర్థమైందా? ఏదో ఒకటి చెబుతున్నాను అనుకోమాకండి. ఇప్పుడు రా అక్కడ బిర్యానీ పెడుతున్నాడు మంచివాడు, బాబు రా మంచిగా ఇస్తాను మంచివాడు కాదు, మంచిగా ఇస్తున్నది మంచివాడు. అలాగే నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఇప్పుడు జనరేషన్కి చాలదండి, పనికిరాదు. మీకు తెలుసా? ఇప్పుడంతా కూడా తెల్లారిందా, తిన్నామా, జలసా చేసామా, ఉన్న డబ్బులు అయిపోయినాయి, రేపొద్దు మళ్ళీ అంతే. అలాగే ఇదైపోయారు. ప్రతి ఒక్కరు కూడా 4 రూపాయలు 2 లక్షలు ఉండగానే ఒక వ్యాపారం పెడతారు. ఇతను ఉన్నాడు యజమానుడు, ఇతని కింద 2 అసిస్టెంట్లు ఉంటారు. ఈ అసిస్టెంట్లు భాయ్ భాయ్ ఓకే ఓకే అంటాడు. అతను ఏం చేస్తాడు, వీడు పోయంగానే 50కి అమ్ముతాడు, 50 వీడు చూసుకుంటే 10 పెడతాడు. ఏముంది భాయ్ అంతవరకు వచ్చినాయి, ఓకే చాలు చాలు. సాయంత్రం వీడు ఒక బుడ్డి ఆడో బుడ్డి అయిపోయాయి. లాస్ట్కి లేదు కొంప గూడు అమ్ముకోవటం, అప్పులు పాలు అయిపోయి ఊరు పెట్టి వెళ్ళిపోవటం. ఇలాంటి ఎంతమంది చూశారండి బాబు, నాకు అడిగి చాలామంది చూశారు అలాంటి వాళ్ళు తెలుసా. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాకేదో చేశారండి. ఏం చేశారు మీకు అండి? అక్కడ మాకేదో చేశారంటే ఏం తెలిసింది? ఇక్కడికి వచ్చి ఏంటండి స్వామి ఏంటి అసలు మా పరిస్థితి ఏంటని అడిగారు అనుకోండి, ఇలా ఉందా బాబు, ఇలా నడుచుకోవాలి, ఇలా చేసుకోండి అని చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే వేదాంతం కాదు, ఇది ఒరిజినల్ సిద్ధాంతం. వేదాంతం అంటే కల్పించుకొని చెప్తూ ఉంటారనమాట. అర్థమైందా? ఇది కాంతి అయిందని కూడా చెబుతారు. నాకు అలాంటిది ఉండదు. కరెక్ట్గా రండి ఇక్కడికి, నేను ఏం చేశాను, ఎంతమందిని కాపాడుకుంటూ వచ్చానో చూపిస్తాను. ఎవరు చెప్పలేరు ఎంత ఇదిగా. ఇప్పటికి 500 లోపల అయినాయి వీడియోలు, 400 చిల్లర వీడియోలు పెట్టా. ఆ భగవంతుడు ఆ తల్లి అలాగా వరం ఇస్తాను. ఒక మనిషి అన్నాడు నన్ను, భూదేవి భగవంతుడు అంటున్నా వాళ్ళిద్దరు ఫోటోలు ఉన్నాయని అడిగాడు. నా దగ్గర నీ దగ్గర ఉంటే తెచ్చి నేను చేస్తానని చెప్పేసి, నీ దగ్గర ఉంటే తెచ్చి నేను చేసేస్తానన్నా. ఆమె లక్ష్మమ్మవారు నాగమ్మ తల్లి, నాకు అంతవరకే ఆ దైవశక్తి కనబడుతున్నాయా అన్న. కాదులే సరదాగా అయ్యే భగవంతుడిగా పంగనామాలు పెట్టేవాళ్ళు పుట్టారండి బాబు. ఇప్పుడు తెలుసా? ఎప్పుడు దేవుని వేళకోళం చేయమాకండి. జీవితకాలం నీకే కాదు పిల్లల తరంతా తెలియదండి బాబు, తెలుసా? రాండి ఇక్కడికి, నేను చూపిస్తా. ఇన్ని వీడియోలు పెడుతున్నాను, ఒక్కడనా ఏం సౌండ్ దాన్ని ఫోన్ చేశారా? ఎందుచేత ఎలాంటివి చేయరు. జై తల్లి మాతాకి. ఎవరైనా సరే మీ కుటుంబంలో సమస్యలు ఉంటే నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఎమ్మటే ఫోన్ చేయం, ఎక్కడైనా వస్తాను రమ్మంటే మీరే రావాలి. జై తల్లి, జై తల్లి, జై మాతాకి జై, అమ్మల కన్నమ్మకి జై, అమ్మకన్న మహతల్లికి జై, ఓం లక్ష్మమ్మ భారికి జై, అమ్మ తల్లికి జై, ఓం నాగమ్మ తల్లి నమః, ఓం నాగమ్మ తల్లి నమః, ఓం తల్లి నాగమ్మకి జై, నా తండ్రి నాగుకి జై, జై నాగు జై, నా తండ్రి నాగుకి జై, ఓం నమో నాగేంద్రే నమః. సకల దేవతలు పెట్టుకున్న తల్లి మహాకి భూమి ఉన్న జీవరాశులందరూ కూడా మానవులందరూ కూడా పచ్చగా 1000 ఏళ్ళు కలకలాడుతున్న తల్లి మహాకి జై, అమ్మల కన్నమ్మకి జై, ఓం దేవదుర్గే నమః, లోకండేశ్వరాయ నమః, నమో ఆదిశేషాయ, ఓం అమూర్తిజీ, ఓం నమః శివాయ, జై లక్ష్మీ నరసింహాయ నమః, ఓం తల్లి మాతాకి జై, ఓం నమో నాగేంద్రే నమః, నాగమ్మ తల్లి నమః, ఓం లక్ష్మీవారికి జై, లక్ష్మీ నరసింహ స్వామికి జై తల్లి, జై మాత, ఓం భగవతి నమః, లోకండే జై మాత. నమస్తే అండి.